వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం లాయర్ అని చెప్పుకుంటూ జై భారత్ భీమ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని నిన్న టార్గెట్ చేశారు. ఒకసారి అదేంతో విందాం. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరగొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలకు చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జనసైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లలో వాళ్ళంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట. ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని? నేను అడుగుతున్నా, జన సైనికులను అడుగుతున్నా, వీర మహిళలను అడుగుతున్నా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా. రోజుకి 1000 కాల్స్ చేసి మీరు అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్న వాళ్ళని అడుగుతున్నా. పాపం తెలుగుదేశం మీడియాలో గత వారం 10 రోజుల నుంచి నా మీద అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చి స్పెషల్ వీడియోలు తయారు చేసి, ఒక లాయర్గా ఉన్నాను కాబట్టి నా మూలాలు ఎక్కడ దెబ్బతీయాలంటే లాయర్గా ఉన్నాను కాబట్టి నా ప్రొఫెషన్ దెబ్బతీయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జోహార్లు రాబాయ్. మీరు చేస్తున్న ప్రయత్నానికి కంగ్రాచులేషన్. సో కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పేశారు. కాబట్టి లాయర్గా ఆయన ప్రొఫెషన్ని దెబ్బతీయడానికి ఏముంది? నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ లిస్ట్ అనేది ఏపీ బార్ కౌన్సిల్ వాళ్ళు 2022లోనే దీనికి సంబంధించినటువంటి అంశాలను చెప్పడం జరిగింది. అసలు ఈయన లాయరే కాదు, అది దాని సారాంశం. సో ఇక్కడ అసలు అతను ప్రాక్టీసింగ్ అడ్వకేటే కాదు, 2022 నుంచి కూడా ఏ కోర్టులో కనీసం వకాల్తో కూడా వేయడానికి అవకాశం లేకపోతే, చట్టపరంగా హక్కే లేనప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కోర్టుల్లో కేసులు చేస్తున్నాడు. ఇది కోర్టులని మోసం చేసినట్టు అడ్వకేట్గా మోసం చేశాడని 2 కేసులు కూడా ఉన్నాయి. అలాగే డిసిప్లిన్ కమిటీకి ఏపీ బార్ కౌన్సిల్ వారు రెఫర్ చేశారు ఆల్రెడీ. డిసిప్లినరీ కమిటీకి ఆల్రెడీ ఏ కేసులు ఉన్నాయి ఏంటనేది చాలా క్లియర్గా ఏపీ బార్ కౌన్సిల్లో 2022లో నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లిస్టులో పెట్టేసింది. దీన్ని లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వకాల్తా వేయడానికి కూడా హక్కు లేదు. ఈ మధ్య ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటర్ లిస్టులో కూడా తన పేరు లేదు. ఆ లిస్టులో కేవలం అడ్వకేట్ల పేర్లు మాత్రమే ఉంటాయి, తన పేరు లేదంటే ఏపీ బార్ కౌన్సిల్ తనని అడ్వకేట్గా కూడా గుర్తించడం లేదు. ఏపీ బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆయన్ని అడ్వకేట్ కింద కూడా గుర్తించడం లేదు. అందుకని ఈ మధ్య పూర్వపు జడ్జి రామకృష్ణ గారు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కేసులో తను ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్లో తన డిస్క్రిప్షన్లో చేసే వృత్తిని కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ సెక్షన్ 35 అండ్ సెక్షన్ 45 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ని అనుసరించి ఆయన మీద లీగల్గా చర్యలు తీసుకోవడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి అనేది. అలాగే ఇంకో 2 క్లయింట్లు కూడా జడ శ్రవణ్ కుమార్ గారిని క్లయింట్లని మోసం చేశాడు ఈయన అని చెప్పి ఏపీ బార్ కౌన్సిల్లో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా 2 కేసులు వేసి ఉన్నారు. మొన్న మధ్య కర్రా జయమ్మ అని చెప్పి ఒక ఆవిడకి ₹1,00,000 ఎంతో తీసుకుని మోసం చేశాడన్న వీడియో చూసాం కదా. అది ఒకటైతే దాంట్లో సమ్ డ్రాఫ్టింగ్ మిస్టేక్స్ ఏదో జరిగాయి అని చెప్పి అన్నారు. అది కూడా క్లియర్ అయిన తర్వాత ఆ కేసు డిఫరెంట్. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా వరకు ఈవెన్ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈయన ఏదో న్యాయం చేస్తాడు అని చెప్పని పాపం ఆ విషయాలన్నీ సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారి ఇంటర్వ్యూలో ఆవిడే చెప్పింది, వాళ్ళ అమ్మగారు. అది ఒకటి. సో ఇక్కడ చూడొచ్చు, ఇందులో చాలా క్లియర్గా బార్ కౌన్సిల్లో టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది చూసినప్పుడు ఆ లిస్టులో కానీ మిగతా వాటిల్లో కానీ ఎక్కడా కూడా అసలు ఈయన పేరు అనేది లేదు. ఏపీ బార్ కౌన్సిల్ లిస్టులోనే ఈయన పేరు అనేది లేదు. 2030 పేజీల డాక్యుమెంటేషన్లో మొత్తం 39,409 మంది లాయర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ బార్ కౌన్సిల్లో లిస్ట్ అయినటువంటి వాళ్ళు. అంటే అన్ని కోర్టుల్లో కలిపి ఒక 39,000 మంది లాయర్లు ఉంటే ఇందులో ఈయన పేరు కూడా లేదు. మరి ఈయన లాయర్ ఎలా అవుతాడు? పైగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఇది భావ్యమేనా? మరి హుందాతనం అనిపించుకుంటుంది. ఏమన్నా అంటే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇదేం చెప్పుకుని వచ్చేస్తాడు. వచ్చినవి ఎన్ని ఓట్లయ్యా అంటే 71.
71 కోట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒక మీమ్ కూడా సర్క్యులేట్ అవుతోంది. తొలి ప్రయత్నంలోనే తాడికొండలో 71 ఓట్లు సాధించిన జడ శ్రవణన్న నువ్వు రాజకీయం వీడకు అంటూ నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మీమ్ కూడా సర్క్యులేట్ అవుతోంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు లాయర్గా గుర్తించినప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసులు ఎలా వేస్తారు, అందులో ఏం మెన్షన్ చేస్తారు, ఏముంది ఇక్కడ చూస్తేనేమో అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 35 అండ్ 45 ప్రకారం ఆయన్ని బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీకి పంపించున్న రిఫర్ చేసి కొన్ని కేసుల్లో ఆయన మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా క్లియర్గా. మరి వీటికి సమాధానాలు ఎక్కడ చెప్తారు? లాయరే కాకుండా పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండకూడదు, ఎందుకు ఫోటోలు పెడుతున్నారు గవర్నమెంట్ కార్యాలయాల్లో, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చేస్తాడు, సినిమాలు చేయడానికి అసలు పవన్ కళ్యాణ్ ఎవడు, వచ్చేస్తారు వరుసగా అడగడానికి. గత 5 ఏళ్లలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? అప్పుడు మాట్లాడితే ఇంకేమైనా ఉందా? అయ్యో, అప్పుడు మాట్లాడేటువంటివన్నీ వేరు. ఏమైనా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా, వాళ్ళ అమ్మగారిని దూషించాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూషించాలా? మరి ఊరుకుంటాడు ఆయన? అధపాతాళానికి తొక్కేస్తా అన్నాడు, తొక్కేశాడు, అరాచకాన్ని తొక్కేశాడు. సో దానికి వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే అధికారంలో లేము, మన ఎవడు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక క్రైసిస్, రికగ్నిషన్ క్రైసిస్ అంటారు చూసారా, దాంట్లో కొట్టుమిట్టాడిపోతున్నారు అనమాట. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది పర్మనెంట్గా దొరికేస్తుంది. మనల్ని ఎలివేట్ చేసేస్తారు. ఎలాగో మనం విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మన పేరు 10 సార్లు చెప్తారు. రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో అయిపోవచ్చు. రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో కూడా పడ్డా ఏం చేసినా ఆ 71 ఓట్లు తప్ప ఇంకొకటి ఏది రాదు అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి అంశం బయట. సో కొత్తగా బయటపడింది ఏంటంటే అసలు ఆయన్ని లాయర్గా కూడా కోర్టు వారు గుర్తించట్లేదు, బార్ కౌన్సిలే గుర్తించట్లేదు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇది దొరికినటువంటి సంగతి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.